ఛానలుకి స్వాగతం. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. కన్యా రాశి వారికి మార్చి 15వ తేదీ శనివారం రోజు సాయంత్రం 5 గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే. వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు మార్చి 15వ తేదీ శనివారం రోజు సాయంత్రం 5 గంటల నుండి జరగబోతున్నాయి? అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్ గా, ప్రాక్టికల్ గా ఉంటారు. అయితే మార్చి 15వ తేదీ శనివారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల కోసమైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ అవకాశాలను పొందుకోబోతున్నారు. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు. వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి, లేదా మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ, మీరు ఏ కోరికనైతే కలిగి ఉన్నారో, ఏ అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఇదివరకు సపోర్ట్ గా నిలవని వ్యక్తులు కూడా సపోర్ట్ గా నిలుస్తారు. మీరు పనిచేసే చోట వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారులు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతారు. మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది. ఏదైనా సమస్యతో మీరు చాలా కాలంగా సతమతమవుతున్నారా? ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని బాధపడుతున్నారా? ఆ సమస్యకు పరిష్కారమైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది. ఈ విధంగా దేవుడు తీర్పు ఇవ్వటం మూలంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మార్చి 15వ తేదీ శనివారం రోజు చాలా వరకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చవిచూస్తారు. దాని కారణంగా వారితో గొడవపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండొచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్ గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్నైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన చేసుకోండి. శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే కన్యా రాశి వారు శివారాధనతో పాటు విష్ణు భగవానుణ్ణి కూడా ఖచ్చితంగా ఆరాధించండి. మీకు చేతనైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.